మనకి సనాతన ధర్మంలో మీరు చూడండి, అసలు భగవంతుని యొక్క మొట్టమొదటి లక్షణమేమి అని అడిగారు అనుకోండి, దయ. అందుకే మీరు చూడండి, ఏ రూపంలో భగవంతుడు ఉండనివ్వండి, ఆ రూపం యొక్క విశేషం చెప్పినప్పుడు ఏది చెప్తారు అంటే ఆయన యొక్క దయను చెప్తారు. రామచంద్రమూర్తి అన్నారనుకోండి, శ్రీ రఘురామచారు తులసీదలధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్యరమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో తారకనామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి అంటారు. దయకి సముద్రం వంటి వాడు భగవంతుడు. సముద్రం యొక్క లోతు తెలుసుకుందామని ఒక ఉప్పు బొమ్మ ప్రయాణం చేసి లోపలికి వెళ్ళిందనుకోండి, అది బయటికి వచ్చి చెప్పలేదు ఇంకా. ఎందుకంటే సముద్రం యొక్క లోతు తెలుసుకుందామని ప్రయాణం మొదలుపెట్టినటువంటి ఉప్పు బొమ్మ బయటికి వచ్చే లోపల సముద్రంలో తాను కరిగిపోయినట్టు, భగవంతుని యొక్క దయాగుణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినటువంటి మనిషి ఆయన యొక్క దయ యందు కరిగిపోతాడు. సముద్రమంత లోతైన దయగలిగిన వాడా అంటారు. పరమశివుడి గురించి మాట్లాడుతూ శంకరాచార్యులు వారి శివానంద లహరిలో కారుణ్యామృత వర్షిణం ఘన విపద్గ్రీష్మచ్చిదాకర్మటం విద్యాసస్య ఫలోదయాయ సుమనః సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యన్ భక్తమయూరమద్ర నిలయం చించజ్జటామండలం శంభో వాంఛతి నీలకంధర సదా త్వం మే మనశ్చాతకః అన్నారు. కారుణ్యామృత వర్షిణం, కరుణ అనే వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడట శివుడు. అంత దయగలిగిన వాడు పరమాత్మ.